ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చాము, విచ్ ఈస్ అబౌట్ గ్రేట్ లెర్నింగ్ డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆన్లైన్ అండి. గ్రేట్ లెర్నింగ్లో 3,48,000 ఖర్చు అవుతుంది. 3,48,000 ఖర్చు చేసి డేటా సైన్స్ కోర్స్ తీసుకుంటే మనకేమైనా ఉపయోగం ఉంటుందా? ఇది ఎవరికి, దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఒక జనరల్ డిస్కషన్ అనేది మనం ఇక్కడ వీడియోలో తెలుసుకుందాము. అండ్ నేను ఆల్రెడీ టాప్ 7 డేటా సైన్స్ కోచింగ్ సెంటర్స్ ఇన్ బెంగళూరు వీడియో చేశాను, అదే డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆ టాప్ 7లో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్ గురించి కూడా నేను రివ్యూ అనేది 1 by 1 ఇస్తూ ఉన్నాను. దానికి సంబంధించి కూడా మీరు చూసుకోవచ్చు. యాక్చువల్లీ గ్రేట్ లెర్నింగ్ అనేది ఇది ఒక వైడ్ ప్లాట్ఫామ్. ఇది ఎంఎస్ ఇన్ డేటా సైన్స్ అబ్రాడ్లో చేయడానికి ఆన్లైన్ ద్వారా అబ్రాడ్లో ఉండే యూనివర్సిటీస్ లైక్ టెక్సాస్ ఎంసీకామ్స్తో టైఅప్ అయి ఉన్నట్లుంది. అండ్ దానికి సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ సంబంధించి 12 months ప్రోగ్రామ్ ఇది. అండ్ దాదాపు 3,50,000 ఖర్చు అవుతుంది. అండ్ దీంట్లో కోర్స్ కంటెంట్ ఒకసారి మనం చూస్తే డేటా సైన్స్ అండ్ బిజినెస్ అనలిస్ట్ ఇంట్రడక్షన్, డేటా సైన్స్ టెక్నిక్స్ అండ్ డొమైన్ ఎక్స్పోజరు, విజువలైజేషన్ అండ్ ఇన్సైట్స్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఒకటి, కెరీర్ అసిస్టెన్స్ అండ్ రెజ్యూమ్ బిల్డింగ్, పీజీ సర్టిఫికేట్ ఫ్రమ్ యూటీ ఆస్టిన్ అండ్ గ్రేట్ లేక్స్. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ నా ఒపీనియన్ నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఈ కోర్స్ తీసుకొని గ్రేట్ లెర్నింగ్లో ఏదైతే డేటా సైన్స్ పీజీ ఇన్ డేటా సైన్స్ తీసుకొని ఫ్రెషర్గా లేకపోతే కెరియర్ గ్యాప్ ఉండి కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కోర్స్ తీసుకొని దాన్ని గెట్ ఇన్ అవ్వడం అంటే కష్టం ఏమో అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఇది ఎవరికి అంటే మెయిన్గా హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ పైథాన్, ఆల్రెడీ వర్కింగ్ ఇన్ పవర్ బిఐ, వీళ్ళకైతే ఏంటి అంటే ఖచ్చితంగా ఎడిషనల్ అడ్వాంటేజ్ అండ్ వీళ్ళకి ప్యాకేజ్ అనేది 100 నుంచి 150% పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఆల్ ఆఫ్ సడన్ కెరీర్ గ్యాప్ ఉండి ఫ్రెషర్గా ఇప్పుడే రీసెంట్ పాస్ అవుట్ వాళ్ళకి డెఫినెట్లీ ఆన్లైన్ ద్వారా ఈ పీజీ ఇన్ డేటా సైన్స్ నేర్చుకుంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకైతే కష్టమే, ఫ్రెషర్స్కి అయితే డెఫినెట్లీ మనం ట్రై చేయొచ్చు. ఎందుకంటే కంప్లీట్లీ ఆన్లైన్ అండ్ కంప్లీట్లీ ఇది ఏంటి అంటే ఈ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది, దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. అలాగని చెప్పి ఈ సర్టిఫికేట్ అబ్రాడ్ నుంచి నేను తెచ్చుకున్నాను కాబట్టి నాకు అబ్రాడ్ ఆపర్చునిటీస్ వస్తాయా, నేను యూఎస్ వెళ్ళొచ్చా, నేను కెనడా వెళ్ళొచ్చా అంటే కాదు, ఇక్కడే జాబ్ తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఎంతవరకు డెప్త్ వెళ్తారు అనేది కూడా మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ ఈ కోర్స్ నేర్చుకోవాలి అన్న కంప్లీట్ ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ కూడా మనకు చాలా అవసరం. అండ్ ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని మనం కాస్ట్ చూసుకుంటే దాదాపు 3,50,000 ఉంది. ఖచ్చితంగా జాబ్ వస్తుందా అంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, కానీ మనం దాన్ని కోపప్ కూడా చేయగలగాలి. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని గ్రేట్ లెర్నింగ్లో జాయిన్ అవ్వాలా వద్దా డిసైడ్ అవ్వాలి. వెంటనే డేటా సైన్స్ అనగానే చాలామంది కన్ఫ్యూజన్, డేటా సైన్స్ కోర్స్ తీసుకోవాలా, కోర్స్ తీసుకొని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటర్న్షిప్ చేస్తూ మనం దీనిలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలా, కంప్లీట్లీ పీజీ ఇన్ డిప్లొమా డేటా సైన్స్ చేయాలా అంటే ఇక్కడ డిపెండ్స్. పీజీ ఇన్ డిప్లొమా సైన్స్ చేయొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం కాస్ట్ మనం చూసుకోవాలి, మనం అది పెట్టగలుగుతామా లేదా, అండ్ ఆ ఫ్లూయెన్సీ కమ్యూనికేషన్ మనం క్యాచ్ చేయగలుగుతామా లేదా, అండ్ మనము డెప్త్ నాలెడ్జ్ నేర్చుకొని డేటా సైన్స్ ఫ్రెషర్ జాబ్ అంటే ఖచ్చితంగా దానికి కష్టం కూడా మనం పడాల్సి ఉంటుంది. అది ప్రాక్టీసు అండ్ రిపీటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఫ్రెష్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఏమైనా కంపెనీస్ అలయన్స్ అయి ఉన్నాయా, ఇవన్నీ మనము ఖచ్చితంగా చూసుకొని అప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. డబ్బులు ఉన్నాయి కదా, పేరెంట్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి 3.5 లక్షలు పెట్టి ఒక కోర్సు తీసుకొని పీజీ అండ్ డిప్లొమా డేటా సైన్స్ తీసుకుంటే మనం కాలేజీల్లో బీటెక్ చదవడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామో మనకు ఎంతవరకు అది ఉపయోగపడింది అనేది ఒక్కసారి మనం ఆలోచనలోకి చేసుకోవాలి. అండ్ నేను ఐఎమ్ నాట్ కంపేరింగ్ మన రెగ్యులర్ స్టడీని ఇప్పుడు పీజీ డిప్లొమా సైన్స్ నేనేం కంపేర్ చేస్తలేను. బట్ ఎండ్ ఆఫ్ ద డే అవర్ మెయిన్ గోల్ ఇస్ టు గెట్ ఏ జాబ్. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. డేటా సైన్స్ నేర్చుకోవడానికి కూడా కొంత ఇప్పుడు ఎంతవరకు కోడింగ్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ నేను నేర్చుకోవాలి అంటే దానికి బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి, అండ్ ప్రీ రిక్వెసైట్స్ ఉంటాయి, అండ్ ఎక్కువ టైం అనేది మనం ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఎప్పటికప్పుడు ఎంతూజియాజంతో కొత్తగా నేర్చుకోవడానికి మనం రెడీగా ఉండాలి. వీటన్నిటికీ రెడీ అయితేనే మనకి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నా ఒపీనియన్లో 3,50,000 పెట్టి గ్రేట్ లెర్నింగ్లో పీజీ ఇన్ డిప్లొమా డేటా సైన్స్ తీసుకోవాలి అంటే
వాళ్ళు ఖచ్చితంగా వర్కింగ్ పీపుల్ అయితేనే కొంచెం వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించి వాళ్ళతో కౌన్సిలింగ్ కూడా మీరు అటెండ్ అయ్యి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.